మహిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ట్రెండింగ్ అవుతున్న అంశం. ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మరియు తద్వారా జరిగే నష్టాల గురించి కూడా ఒకసారి లోతుగా తెలుసుకుందాం. ఈ రోజు మనం ఇండియాలో పెరుగుతున్న బెట్టింగ్ యాప్ల యొక్క చీకటి కోణం గురించి విశ్లేషిద్దాం. ఇవి మన యువతను, మన కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా పరిశీలిద్దాం. బెట్టింగ్ యాప్లు అందించే మెరుపుల వెనుక దాగి ఉన్న ప్రమాదాలను కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్లు అందరి చేతుల్లో ఉన్నాయి. దీనితో పాటు క్షణాల్లో డబ్బు సంపాదించాలనే ఆశతో అనేక బెట్టింగ్ యాప్లు పుట్టుకొచ్చాయి. క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇలా వివిధ క్రీడలపై బెట్టింగ్ వేసే అవకాశం ఈ యాప్లు కల్పిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, పెద్ద మొత్తంలో బోనస్ల ఆఫర్లతో ఇవి మనల్ని, ముఖ్యంగా యువతను ఊరిస్తాయి. సులువుగా డబ్బు సంపాదించండి, కొద్ది నిమిషాల్లో లక్షాధికారి అవ్వండి అనే వాగ్దానాలతో నేటి యువతను మభ్యపెడుతున్నాయి. కానీ నిజం అందుకు ఎంత భిన్నంగా ఉందో కూడా మనం ఆలోచించాలి. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం లాంటిది. మొదట్లో సరదాగా మొదలైనా అది ఎప్పుడు మనల్ని బానిసను చేస్తుందో మనకే తెలియదు. గెలుపు కంటే ఓటమి అవకాశాలే ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఈ వ్యసనానికి బానిసలైతే ఆర్థికంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బెట్టింగ్ వల్ల కలిగే అతి పెద్ద నష్టం ఆర్థిక నష్టం. త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలామంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి చివరికి ఉన్నదంతా కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను వీధిన పడేసిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతేగాక బెట్టింగ్లో గెలుపు ఓటములు మన మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. గెలిచినప్పుడు వచ్చే తాత్కాలిక ఆనందం, ఓడిపోయినప్పుడు కలిగే నిరాశ, ఆందోళన, కోపం వంటి ప్రతికూల భావాలకు, ఆలోచనలకు దారితీస్తాయి. నిరంతరం గెలుపు కోసం ప్రయత్నించడం, కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించాలనే తపన మన మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది డిప్రెషన్, ఆందోళన, రుగ్మతలు వంటి మానసిక సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఈ బెట్టింగ్ వ్యసనానికి ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. పొగ త్రాగడం, మద్యం సేవించడం లాంటి ఇతర వ్యసనాల మాదిరిగానే ఇది కూడా మన జీవితాన్ని నియంత్రిస్తుంది. వ్యసనపరులు తమ సమయాన్ని, డబ్బును దీనికే వెచ్చిస్తారు. ఇతర ముఖ్యమైన పనులను కూడా నిర్లక్ష్యం చేస్తారు. పైగా బెట్టింగ్ వ్యసనం కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది. డబ్బు కోల్పోవడం, మానసిక ఒత్తిడి, సమయం కేటాయించకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య గొడవలు వస్తాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్ల శాంతి కరువవుతుంది. మరియు బెట్టింగ్లో డబ్బు కోల్పోయిన కొందరు ఆ డబ్బును తిరిగి సంపాదించడానికి అక్రమ మార్గాలను ఎంచుకునే ప్రమాదం ఉంది. దొంగతనాలు, మోసాలు వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇది సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. ముఖ్యంగా నేటి యువతరం చాలా సులభంగా ఈ బెట్టింగ్ యాప్లకు ఆకర్షితులవుతున్నారు. చదువుకునే వయస్సులో, కెరీర్ను నిర్మించుకునే సమయంలో వీరు ఈ వ్యసనంలో కూరుకుపోతున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. బెట్టింగ్ అనేది ఉపయోగం లేని ఒక వ్యాపారం. ఇది సమాజానికి ఎటువంటి ఉపయోగకరమైన ఉత్పత్తిని లేదా సేవను అందించదు. దీనివల్ల కేవలం కొద్దిమంది లాభపడతారు, కానీ ఎక్కువ మంది నష్టపోతారు. ఇది సమాజంలో ఆర్థిక అసమానతలను పెంచుతుంది. ఇండియాలో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ యొక్క చట్టాలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో ఇవి చట్టవిరుద్ధం. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో స్పష్టమైన జాతీయ చట్టం లేనప్పటికీ చాలా రాష్ట్రాలు దీనిని ప్రోత్సహించడం లేదు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లను ఉపయోగించడం వల్ల మీరు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అంతేగాక మీ వ్యక్తిగత సమాచారం మరియు డబ్బు కూడా ప్రమాదంలో పడవచ్చు. బెట్టింగ్ యాప్ల యొక్క ప్రమాదాల గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరియు ఇతరులను కూడా అవకాశం ఉన్నంతవరకు చైతన్యవంతులను చేయాలి. ముఖ్యంగా యువతను ఈ వ్యసనం నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దానిలో భాగంగా వీటి గురించి అవగాహన కల్పించడం, నియంత్రణ కోరడం,
బెట్టింగ్ వ్యసనానికి పూర్తిగా బానిసలైన వారికి సరైన కౌన్సిలింగ్ మరియు మద్దతు అందించాలి. బెట్టింగ్ యాప్లు పైకి ఆకర్షణీయంగా కనిపించినా వాటి వెనుక ఎన్నో ప్రమాదాలు దాగి ఉన్నాయి. అదృష్టంపై ఆధారపడ్డ ఆనందం కోసం మన భవిష్యత్తును, మన కుటుంబాల భవిష్యత్తును పణంగా పెట్టడం తెలివైన పని కాదు. ఈ వ్యసనానికి దూరంగా ఉందాం, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.